కాల్పుల విరమణ ఇజ్రాయెల్కి హమాస్కి మధ్యన కాల్పుల విరమణ గురించి చర్చ జరిగినప్పుడల్లా కరెక్ట్గా ఆ టైంలో భారీ ఎత్తున దాడులకు పాల్పడుతూ ఉంటుంది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ జరిగేలోపు ఎంతవరకు అంతం చేయాలో అంతవరకు చేస్తుంది. అందుకని మళ్ళీ కాల్పుల విరమణ జరగబోతున్నట్టుంది. ఓ పక్కన నెతన్యాహుతో బైడెన్ మాట్లాడినటువంటి సందర్భంలో ఈలోపు రఫా మీద ఇల్లు విరుచుకుపడింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాలు తెర వెనుక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు వచ్చినాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కి పంపినాయి. ఇందులో 40 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాకుండా హమాస్ చెరలోని బందీల విషయంలో కూడా ఇజ్రాయెల్ కాస్త పట్టు సాధించింది. 40 మంది కంటే తక్కువ మందిని విడుదల చేసిన ఒప్పందానికి సిద్ధమేనన్న సంకేతం పంపింది. ప్రస్తుతం హమాస్ చెరలో 133 మంది బందీలు ఉన్నట్టు అంచనా. ఇందులో 30 మంది మృతి చెందారన్న అనుమానాలు ఉన్నాయి. బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ భారీ స్థాయిలో పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టబోతోంది. హమాస్ మాత్రం 40 రోజులు కాకుండా శాశ్వత కాల్పుల విరమణ కోరుకుంటుంది. తాజా ప్రతిపాదనకు హమాస్ అంగీకరిస్తుందన్న ఆశాభావాన్ని అమెరికా వ్యక్తం చేసింది. హమాస్ ముందు అద్భుతమైన ప్రతిపాదన ఉంది. ఇజ్రాయెల్ చాలా ఉదారంగా వ్యవహరించింది. ప్రస్తుతం అయితే గాజా ప్రజలకు కాల్పుల విరమణకు మధ్య కేవలం హమాస్ మాత్రమే ఉంది. వాళ్ళు తొందరగా నిర్ణయించుకోవాలి, సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా అంటూ మరోవైపున ఆంటోనీ బ్లింకెన్ చెప్పుకొచ్చాడు. ఇంకోవైపున ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు ఆగలేదు. సోమవారం కూడా మాల్టా జెండాతో ప్రయాణిస్తున్న నౌక మీద యెమెన్ వేర్పాటువాదులు 3 క్షిపణులు ప్రయోగించారు. నౌకకి నష్టం, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.